హలో ఫ్రెండ్స్, నేను కిరణ్ చర్ల. దేశం ఇప్పుడొక భారీ నిరసన ప్రదర్శన. దేశం ఇప్పుడొక పెద్ద ధర్నా చౌక్. ఇక్కడ వయసు లేదు, కులం, మతం, ప్రాంతం లేదు. అందరిలో ఒకే అసంతృప్తి, అందరిలో ఒక మోసపోయిన భావం. ఓసారి ఈ పిల్లాడి మాటలు వినండి. నిండా 10 ఏళ్లు నిండని ఇతని మాటలు ఇప్పుడు దేశం ఏ దశలో ఉందో చెప్తోంది. ఢిల్లీలో జెన్జీ నిరసనలు దేశమంతా చూసింది. ఇప్పుడు జెన్ ఆల్ఫా అంటే చిన్న చిన్న పిల్లలు కూడా రోడ్డెక్కుతున్నారు. తమ చుట్టూ ఏం జరుగుతుందో వాళ్ళు చూస్తున్నారు, దానికి స్పందిస్తున్నారు. అంటే 6 ఏళ్ల పిల్లాడి నుండి 60 ఏళ్ల రైతు వరకు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ఇట్లా అన్ని వర్గాల్లో ఒక అభద్రత, అసంతృప్తి అదే వాళ్ళని ఇట్లా రోడ్డెక్కేలా చేస్తోంది. మొన్న ఢిల్లీ, ఇప్పుడు పాట్నా. ఇది కేవలం ఒక పరీక్షా పత్రాల లీకేజీ సమస్యనా? ఖచ్చితంగా కాదు. దాని వెనుక చాలా లోతైన అసంతృప్తి ఉంది. ఉద్యోగాల కోసం ఎదురుచూపు, పోటీ పరీక్షలపై అనుమానాలు, పేపర్ లీక్ ఆరోపణలు, పరీక్షలు వాయిదా పడడం, ఫలితాలు ఆలస్యం కావడం, నియామకాల్లో అవకతవకలు జరగడం, ఇవన్నీ కలిసి యువతలో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి. ఇప్పుడు పాట్నాలో అదే చాలా స్పష్టంగా కనిపించింది. బీపీఎస్సీ అంటే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి వ్యతిరేకంగా అక్కడ విద్యార్థులు రోడ్డెక్కారు. అక్కడ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షా విధానాన్ని మార్చాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకే దశలో పరీక్ష నిర్వహించాలంటున్నారు. నెగిటివ్ మార్కింగ్ వద్దంటున్నారు. దాంతోపాటు స్థానికులకే 100% జాబ్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు గత పరీక్షల్లో అవకతవకలపై చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. కానీ ఇక్కడే ఒక్క విషయం వీళ్ళ ఆందోళనని ఒక్కసారిగా భగ్గుమనేలా చేసింది. బీపీఎస్సీ అధికారి రాజేష్ కుమార్ సింగ్ చేసిన కామెంట్. బజారులో ఏనుగు వెళ్తుంటే 1000 కుక్కలు మొరుగుతాయట. ఈ కామెంట్ని ఆయన నిరసనకారులను ఉద్దేశించి అన్నాడు. ఈ ఒక్క మాటతో వాళ్లలో ఆగ్రహం మరింత పెరిగింది. పాట్నా నిరసనను ఉధృతం చేసింది. నీట్ లీకేజ్ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో విద్యార్థులు రోడ్డెక్కారు. ఆ తర్వాత జార్ఖండ్లో జాబ్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థులు 26 రోజులు నిరసనలు చేశారు. తెలంగాణలో జీవో 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. ఇప్పుడు బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న నిరసనలు. మరోపక్క జెన్ ఆల్ఫా తమ స్కూల్స్ ఎంత అధ్వానంగా ఉన్నాయో చెప్తున్నారు. బిల్డింగులు లేవంటున్నారు, వాష్రూమ్లు లేవు, టీచర్లు లేరంటూ దేశమంతా నిరసనలు చేస్తోంది. ప్రభుత్వం నిజానికి జెన్ ఆల్ఫా ఆవేదనని వినాల్సి ఉంది. వాళ్ళ హామీల్ని అమలు చేయాలి. కానీ ఇదంతా చేయకుండా కౌంటర్లతో వాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇది దేశానికి ఏ రకంగా మేలు చేస్తుంది? స్వయంగా ప్రధాని ఈ దేశ యువతను దిమాగీ నక్సల్స్ అంటాడా? ఇప్పుడు బీహార్లో ఆ అధికారి కుక్కలతో పోల్చాడు. అంతకుముందు రాజస్థాన్ మంత్రి కామెంట్లు. వీళ్ళంతా ఈ దేశ యువత ఆకాంక్షలను ఏమర్థం చేసుకున్నట్టు? పరీక్షలు సరిగ్గా నిర్వహించడం చేతగాని యంత్రాంగం, అవినీతి జరగకుండా చూడలేని ప్రభుత్వం, అధికారం తప్ప యువత ఆవేదనని పట్టించుకొని మంత్రులు. వీళ్ళని ప్రశ్నిస్తే చివరికి వచ్చే కామెంట్లు ఇవి. యువత ఆల్రెడీ ఒత్తిడిలో ఉంది. ఈ 12 ఏళ్ల కాలంలో నిరుద్యోగం రేటు పెరిగింది. దాంతో మొదలుపెట్టి ప్రపంచ పరిణామాలతో అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాల్లో అనేక ఒడిదుడుకులు. విద్యా సంస్థలను మెరుగుపరచని ప్రభుత్వం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని వదిలేసిన ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలని గుప్పిట్లో పెట్టుకొని వాళ్లకు అవసరమైన రాజకీయం చేసుకుంటున్న ప్రభుత్వం, ఇదంతా యువత చూస్తోంది. ఈ అభిప్రాయాలన్నీ యువతలో చాలా బలంగా ఉన్నాయి. పరీక్ష రద్దు అవ్వడం, పేపర్ లీక్ అవ్వడం, రిజల్ట్స్ లేట్ అవ్వడం, రిక్రూట్మెంట్ రద్దు చేయడం, ప్రశ్నిస్తే చివరికి మాటలతో అటాక్ చేయడం, లాఠీలతో దాడులు చేయడం. ఎందుకింత అసమర్థత, ఎందుకింత అసహనం, ఎందుకింత నిర్లక్ష్యం? ఇవన్నీ కలిసి తమ భవిష్యత్తుతో వీళ్ళంతా ఆడుకుంటున్నారు అనే అభిప్రాయం జెన్జీ యువతలో చాలా బలంగా ఉంది. ఇదే అభిప్రాయం జెన్ ఆల్ఫాలో కూడా ఇప్పుడు వస్తోంది. తమ ముందు తరాన్ని ఎలా సమస్యల్లోకి నెట్టారో, స్కూళ్లను, చదువుని గాలికి వదిలేసి తమను కూడా అట్లాగే చూస్తున్నారు అనే భావన వీళ్ళందరిలో ఏర్పడుతోంది. ఆ అసహనమే ఏదో ఒక కారణంతో ట్రిగ్గర్ చేస్తోంది, రోడ్డెక్కేలా చేస్తోంది. దీనికి దిమాగి నక్సల్స్, కుక్కలు ఇట్లాంటి మాటలు అదనంగా మండిపడేలా చేస్తున్నాయి. ఇది సాధారణ ఆందోళన కాదు. ఈ ఒక్క సందర్భానికి సంబంధించింది అసలే కాదు. యువతలో భవిష్యత్తుపై ఉన్న ఆందోళన, అభద్రత, అవకాశాలు తగ్గిపోతున్నాయి అనే భావన, ఇవన్నీ కలిసి వ్యవస్థపై నమ్మకం కోల్పోతున్న పరిస్థితి. ఇదే ఇప్పుడు ఢిల్లీ నుండి పాట్నా వరకు, ముంబై నుండి కోల్కతా వరకు ప్రతి చోట యువతను
నివురుగప్పిన నిప్పులా మార్చేసింది. నిజానికి జంతర్ మంతర్ నిరసనల తర్వాత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. కంపెన్సేషన్ ఇస్తామంది, కేసులు ఎత్తేస్తామని చెప్పింది. కానీ జరిగిందేంటి? ఇంతవరకు అది నెరవేరలేదు. అందుకే మళ్ళీ సెప్టెంబర్ 5న చనిపోయిన పిల్లల తల్లిదండ్రులతో పాటు జంతర్ మంతర్లో గాయపడ్డ వాళ్ళు, కేసులతో వేధింపులకు గురవుతున్న విద్యార్థులు ర్యాలీ చేయబోతున్నారు. ఢిల్లీలో ఏం జరిగిందో పాట్నా యువత చూస్తోంది. పాట్నాలో ఏం జరుగుతుందో ఇప్పుడు దేశమంతా చూస్తోంది. ఒక ప్రాంతంలోని నిరసన మరో ప్రాంతంలోని యువతకు ప్రేరణగా మారుతోంది. ఇదే కొత్త తరం రాజకీయ చైతన్యానికి ఒక పెద్ద మార్పు. ఇప్పుడు జెన్జీ మాత్రమే కాదు, జెన్ ఆల్ఫా కూడా చిన్న వయసు నుండే ప్రశ్నలు వేస్తోంది. ఎందుకు, ఎట్లా, మాకు న్యాయం ఎక్కడా అనే ప్రశ్నలు వేస్తున్నారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటుంది. కానీ ఆ నిరసనని దేశద్రోహంగా చిత్రించే ప్రభుత్వాలు యువతను మరింత అవమానిస్తున్నాయి. వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని వాటిని తీర్చకపోగా పోలీసులతో, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో దాడులు చేసి రివర్స్ కేసులు పెడుతున్నారు. ఇలా దాడులు చేయడం దేశానికి ఏ రకంగా క్షేమమవుతుంది? ఇప్పటికైనా పాలకులు వాస్తవాలను, గ్రౌండ్ రియాలిటీని గ్రహించాలి. విద్యార్థుల డిమాండ్లలోని జెన్యూనిటీని గ్రహించాలి. పాట్నాలో 6 ఏళ్ల పిల్లాడి మాటలు ఇప్పుడు దేశమంతా వినాలి. ప్రభుత్వాలు మరీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. ఎందుకంటే అది ఈ దేశ రేపటి తరం చెప్తున్న మాట.